జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు నవరత్నాలు ఏవైతే చెప్పాడో అవి పరిపూర్ణంగా ప్రజలందరికీ అందినాయి. అయితే చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. పెన్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడో నేను 4,000 ఇస్తానన్నాడు. రైతు భరోసా 2 లక్షలు ఇస్తానన్నాడు. కౌలు రైతైనా ఏ రైతైనా సరే ఇస్తానంటున్నాడు. ఇలాంటి హామీలతోటి ముందుకు వస్తా ఉన్నాడు. ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట? ఆయన ఏం చెప్పినా నంబరండి జనాలు. ఆయన చెప్తాడు కానీ చేయడు. 100% ఇది వాస్తవం. నేను అది ఇచ్చాను అంటాడు కానీ ఏది చేయడు. జనాలకు చేయడు. ఓన్లీ ఆయన అనుచరులకు మాత్రం చేసుకునేటోడే ఆయన. అంటే ఒక అవకాశం ఇవ్వండి నాకు, ఈసారి రాష్ట్రాన్ని గాడి తెప్పుంది, గాడిలో పెడతాను అని చెప్పి అంటున్నాడు. ఇంతకుముందు 14 ఏళ్ళు చేసినాడు కదా, అప్పుడు గాడి తప్పిందిదే. ఆయన చేసిండొచ్చు కదా. ఇప్పుడు ఏదో చేయలేదని చెప్పి ఈయన చేసిన కూడా చేయలేదని చెప్తాడు కదా. అయితే ఈ విధంగా పరిపాలన చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందండి మీ కాన్స్టిట్యున్సీ? అవినాష్ రెడ్డి కూడా నెంబర్ 1 ఉన్నాడండి. జనాలు పలకడం కానీ 7 కాన్స్టిట్యున్సీలను ఎలా చూస్తా ఉన్నాడు? ఆయన నెంబర్ 1 చేస్తున్నాడండి. అయితే ఇలా అన్నదమ్ములిద్దరూ ప్రజాసేవ చేస్తా ఉన్నారు. ఏదైతే ఉందో అందరికీ సహకారం అందిస్తా ఉన్నారు, అందుబాటులో ఉంటా ఉన్నారు. ఇటు పక్క చూస్తేనేమో వైఎస్ షర్మిల గారు, సునీత గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల గారు వస్తా ఉన్నారు. ఈ తరుణాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది అంతా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ చేసిన రాజకీయ కుట్ర తప్పితే వేరేది ఏం లేదండి. అంటే ఎలా చెప్పగలుగుతారు మరి? అంటే చంద్రబాబు నాయుడు చేసిన కుట్రాన్ని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు వాళ్ళ ప్రచారం అర్థమవుతుంది కదా. వాళ్ళ ప్రచారం అనేది వాళ్ళు చేస్తారని. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క షర్మిల గారు కావచ్చు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఎదిరించడానికి, గద్దె దించడానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎలా ఉండబోతుంది? వీళ్ళు బీజేపీ కూడా కలిసి వస్తా ఉంది కదా, ఎలా ఉండబోతుంది? ముగ్గురు కాదు కదా, ఇంకా 6 మంది కలిసి వచ్చినా జగన్ ఎంట్రీ కూడా పీకలేరండి. ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ మళ్ళీ గద్దెనెక్కిస్తాయి, కంటిన్యూ చేస్తాడు. కంటిన్యూ